అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము వర్ణమాల దగ్గర నుండి అక్షరాలను సరిగ్గా నేర్చుకుంటే తెలుగు చదవడం ఈజీగా ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో నేర్చుకుందాం. వర్ణమాల. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఆ గుర్తులనే అక్షరాలు అంటాం. ఆ అక్షరాలన్నిటినీ కలిపి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి ఆ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఇప్పుడు మనం అచ్చుల గురించి నేర్చుకుందాం. అచ్చులు 16. అవి ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ. మనకి ఈ లుల్లులను తీసివేశారు. దాని బదులుగా మనం ఇక్కడ ఆహాను చేర్చుకున్నాం. ఇప్పుడు కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. హల్లులు మొత్తం 37. అచ్చులు 16, హల్లులు 37. అవేంటో నేర్చుకుందాం. కా ఎస్ లాగా ఉండి తలకట్టు పెట్టాలి. ఖ. గా ఇది సరళము, ఇది మహాప్రాణాక్షరము అని అంటారు. గా అంటే ఇది ఈజీగా పలికేది, ఇది కొంచెం ఒత్తిపట్టి పలకాలి అని అర్థం. ఘ. ఇది గా, ఇది ఘ. ఇన్యా. చా, చా. ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది సింబల్. ఇది తీసివేశారు, ఈ లెటర్ లేదు ఇప్పుడు. ఛ. చా, చా, ఛ. ఇది జా, ఇది సెకండ్ జా. ఇంకొక జా ఉంటుంది ఇక్కడ, నేను రాయడం మర్చిపోయాను తొందరలో. ఇది జా, 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 ఝ. ఈ జాని తీసివేశారు, ఇక్కడ ఈ జా వస్తుంది. ఇని. తర్వాత టా, ఠ, డా, ఢ, అన, త, థ, ద, ధ, న. ఇది పా లెటర్. ప, ఫ, బ, భ, మ. మాకి చిన్న సున్నా ఉండాలి, యాకి పెద్ద సున్నా ఉండాలి. తలకట్టు ఇక్కడి వరకు రావాలి. ఈ తలకట్టు ఈ సున్నాకి కరెక్ట్గా ఇలా రావాలి. రా, లా, వ. యారా, లావా. షే, షా, సా, హ. ఈ 4 లెటర్లను ఊష్మాలు అంటారు, ఊది పలుకుతాం. ళ, క్ష, బండిరా. ఈ క్ష అనేది సంయుక్తాక్షరం. ఇది స్పెషల్, ఈ వర్ణమాలలోనే ఈ అక్షరం అనేది స్పెషల్గా ఉంటుంది. క్ష అనేది క, ష అనే హల్లుల కలయికతో ఏర్పడిన సంయుక్తాక్షరం. ఇది క, ఇది ష, రెండు కలిపితే క్ష అయిపోతుంది. ఇది వర్ణమాల. పలకడం ఈజీగా వస్తే చదవడం ఈజీగా ఉంటుంది. తర్వాత ఉభయాక్షరాలు అంటారు. ఈ ఉభయాక్షరాలు 0, అరసున్నా, విసర్గ. 0, అరసున్నా, విసర్గ. ఇది పోయమ్స్లలో వస్తుంది. తర్వాత విసర్గ. ఈ ఉభయాక్షరాలు అంటే ఏంటిదంటే అచ్చులతోని, ఈ అచ్చులు ఉన్నాయి కదండి, ఈ అచ్చులతోటి ఈ హల్లులతోటి కలిపి పలికేవి. అంటే ఈ అచ్చులతోటి కలుపుతాం సున్నాను, హల్లులతోటి కలుపుతాం ఈ మూడింటిని కూడా. అందుకోసమని ఉభయాక్షరాలు అని పిలవడం జరిగింది. సున్నా, అరసున్నా, విసర్గ అనేవి అచ్చులతోని
హల్లులతోని చేర్చి పలుకుతాం. ఇప్పుడు వర్ణమాలలోని అక్షరాలతో వచ్చే సరళ పదాలు రాద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఈజీగా ఇది ఫస్ట్ లెటర్ తీసుకుందాం, ఆ. దీంట్లో ఏ లెటర్ తోటి పలుకుదాం? ఇది తీసుకుందాం, ల. ఆ, ల కలిపితే ఏమైంది మనకి? ఒక పదం అయిపోతుంది. అలా సరళ పదాలు అంటే ఈజీ పదాలు. ఇప్పుడు ఈ తీసుకుందాం, ఈ ఏది తీసుకుందాం? కా తీసుకుందాం. ఈ కా ఏమైంది? ఈ కా ఫెదర్ కదా, ఈ కా అంటే అలా అంటే వేవ్స్. తర్వాత మళ్ళీ ఈని తీసుకుందాం, ఈ గా. చూడండి, ఈ లెటర్ రాసి ఇక్కడ గా లెటర్ రాస్తే ఈగా అయిపోయింది. తర్వాత ఊ తీసుకుందాం, ఊ. దీంట్లో ఏ లెటర్ అయితే ఈజీగా ఉంటుంది మనకి? మా తీసుకుందాం, ఊ మా. ఒక నేమ్ అయిపోయింది కదా, ఉమా. ఊ రాసి మా రాస్తే ఉమా. చిన్న లెటర్ రాయాలి, మాకి చిన్న 0 పెడితే సరిగ్గా ఉంటుంది. తర్వాత నా తీసుకుందాం, నా గా తీసుకుందాం. ఏమవుతుంది? నా గా ఆర్నమెంట్, నగా అంటే. తర్వాత ఇంకొకటి కా లెటర్ తీసుకుందాం, కా. లా తీసుకుందాం, కా లా, కళ. తర్వాత వడ కూడా తీసుకోవచ్చు, వా లెటర్ డా లెటర్ తీసుకుంటే వడ అవుతుంది. తర్వాత ధ నా సున్నా కూడా తీసుకోవచ్చు, ధనం. మా ర మర. తర్వాత లా త లత, త ల తల, క ళ కళ, కళ అంటే ఆర్ట్. ఈ విధంగా వర్డ్స్ కూడా మనం వర్ణమాలలో నుండి చాలా వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు 3 అక్షరాల పదాలను తీసుకుందాం. ఏమేమి తీసుకుందాం? ఇక్కడ నుంచి తీసుకుందాం. ఆ, ఏది తీసుకుందాం? లా క, అలక. ఆ లా క, అలక. ఒక వర్డ్ ఏర్పడిపోయింది. ఇప్పుడు మనము పా లెటర్ తీసుకుందాం, పా లా క. ఫస్ట్ పా లెటర్ లా క, పలక. తర్వాత 3 లెటర్ వర్డ్స్ కావాలి కదా మనకి, కా మా లా. కా లెటర్, మా లెటర్, లా లెటర్, కమల. తర్వాత మా, మళ్ళీ మానే, మా మా త. 2 సార్లు మా తీసుకుందాం, మా మా త, మమత. తర్వాత ఏం తీసుకుందాము? దా లెటర్ తీసుకుందాం, దా వా నా సున్నా. ఏమైంది ఇప్పుడు? దా వా నం, దవనం. తర్వాత భా తోటి తీసుకోలే కదా, తీసుకుందాం, భ వా నా సున్నా, భ వా నం, భవనం అంటే బిల్డింగ్. ఇప్పుడు వర్ణమాల లెటర్స్ తోటి 4 అక్షరాల పదాలను తీసుకుందాం. ఫస్ట్ ఆ లెటర్ తీసుకుందాం, ఆ. లా సా ట తీసుకుందాం, ఆ లా సా ట, అలసట. ఇది 1 2 3 4 అక్షరాలు. తర్వాత వు మా కా లా, వు మా, దీంట్లో లైన్ మంచిగా పెట్టాలి, ఉమా కా లా, ఉమా కళ. తర్వాత ఈ గా త ల, ఈగ తల. తర్వాత
త ల గ డ. పిల్లో తలగడ, తలగడ. తర్వాత ర మ రమ ఏది తీసుకుందాం, జ డ, రామ జడ. ర మ జ డ, రామ జడ. తర్వాత ఆ వ స రం. 4 letters, 0 కౌంట్ ఉండదు. అవసరం. ఇదిగో ఈ విధంగా మనము వర్ణమాలలోని అక్షరాలతో 3 letter వర్డ్స్, 2 letter వర్డ్స్, 4 letter వర్డ్స్ ఈజీగా రాసుకోవచ్చు. ఇవి గుణింతపు గుర్తులు చూస్తున్నాం చూడండి. ఆ తలకట్టు, ఇది అచ్చు, ఇది గుర్తు. ఒత్తులు అనొద్దు, వీటిని గుర్తులు అనాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తలకట్టు. కు ప్లస్ ఆ కా, ఇక్కడ తలకట్టు ఉంది చూడండి. హల్లులన్నీ ఇలాగే ఉంటాయి. కా నుండి బండిరా వరకు ఇలా నకార పలుతో ఉంటాయి. కాబట్టి మనము ఏం చేయాలి, తలకట్టు దీర్ఘాలు అనేటివి వాటికి పెడితే సేమ్ బీట్ లాగానే పలుకుతాయి. వీటిలాగా అచ్చులలాగా హల్లులు కూడా సేమ్ అదే సౌండ్తో పలుకుతాయి. ఆ దీర్ఘం. కు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా, కాకు దీర్ఘం ఇస్తే కా. ఈ గుడి. కు ప్లస్ ఈ కీ అవుతుంది. అంటే ఈ గుడి ఈ సింబల్ని మనము కాకి పెట్టాలి. తర్వాత ఈ గుడి దీర్ఘం, ఇది గుడి దీర్ఘం. కు ప్లస్ ఈ అంటే ఈకి గుడి దీర్ఘము ఈ కాకి పెట్టాలి. అంటే ఈ సౌండ్ తోటి కీ పలుకుతుందన్నమాట. ఊ కొమ్ము. కు ప్లస్ ఊ, కాకు కొమ్మిస్తే కు. ఊ కొమ్ము దీర్ఘం. కు ప్లస్ ఊ, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు. ఈ ఊకున్న సింబల్ ఏంటిది, కొమ్ము దీర్ఘం. ఈ కొమ్ము దీర్ఘం కాకి పెడితే కూలాగా పలుకుతుంది, అంటే ఊలాగా పలుకుతుంది అన్నమాట. రుత్వం. కు ప్లస్ రు క్రూ అవుతుంది. రుతనా దీర్ఘం. కు ప్లస్ రూ అంటే కాకి రుతనా దీర్ఘం ఇస్తే క్రూ. ఏ యత్వం. కు ప్లస్ ఏ, కాకి యత్వం ఇస్తే కే. ఏ యతనా దీర్ఘం. కు ప్లస్ ఏ, కాకి యతనా దీర్ఘం ఇస్తే కే. కే అంటే ఏలాగా పలుకుతుంది చూడండి, సౌండ్ సేమ్ వస్తుంది, ఇదే సౌండ్. తర్వాత ఐ ఐత్వం. కు ప్లస్ ఐ కై, కాకైత్వం ఇస్తే కై. ఓ ఒత్వం. కు ప్లస్ ఓ, కాకోత్వం ఇస్తే కో. ఓ ఉత్తనా దీర్ఘం. కు ప్లస్ ఓ, కాకొత్తనా దీర్ఘం ఇస్తే కో. ఔ ఔత్వం అంటే కు ప్లస్ ఔ, ఈ సింబల్ కాకి పెడితే కౌ అయిపోతుంది. సున్నా. ఈ సున్నా అనుస్వారం అంటారు. కు ప్లస్ అంటే కమ్, కాకి సున్నా పెడితే కమ్. అహా విసర్గ, దీన్ని విసర్గ అంటారు. కు ప్లస్ అహా అంటే కుకి విసర్గ పెడితే ఏమవుతుంది, 2 సున్నాలు పెడితే కహ. ఇది ఈజీగా నేర్చుకునే పద్ధతి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను చాలా చేశాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.